నిజామాబాద్ నగరంలో కొలువైన బాలగణేశుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. వినాయక్ నగర్ పంచముఖ హనుమాన్ కాలనీ వాసులు ఈ బాలగణేశుడిని ప్రతిష్ఠించారు. 14 అడుగుల ఎత్తులో రాయ్పూర్లో మట్టితో ఈ విగ్రహం తయారు చేయించారు హైందవ సేవా సమితి సభ్యులు. పర్యావరణ హితంగా ప్రత్యేకంగా మట్టితో విగ్రహాన్ని తయారు చేయించామన్నారు నిర్వాహకులు. చిన్న బాలుని అవతారంలో ఉన్న ఈ భారీ గణేశుడిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ నగరంలో బాలగణేశుడు అందరినీ అలరిస్తున్నాడు. గత నవరాత్రుల సందర్భంగా గణేష్ నవరాత్రుల సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఈసారి రకరకాల ఆకృతుల్లో వినాయకుని పూజిస్తున్నారు భక్తులు. చాలా మండపాల్లో భారీ విగ్రహాలు, అందులోనూ ప్రత్యేక ఆకర్షణతో అట్లాగే ప్రత్యేక ఆకారంలో ఉన్నటువంటి వినాయక విగ్రహాలను ఈసారి ప్రతిష్ఠించారు. సాధారణంగా గత సంవత్సరం వరకు కూడా కొంత పిఓపి విగ్రహాల మీద దృష్టి పెట్టినటువంటి మండప నిర్వాహకులు ఈసారి కొంత మట్టి వినాయకులు, అది కూడా భారీ విగ్రహాలని వారు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి సైజులోనే మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయించి అట్లాంటి వాటిని మండపాల్లో ప్రతిష్ఠించారు. ఈ క్రమంలో నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ పంచముఖి హనుమాన్ కాలనీలో హిందూ ఉత్సవ హైందవ సేవా ఉత్సవ సమితి వారు బాలా గణేష్ ని ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్ రాయ్పూర్ నుంచి మనం చూస్తున్నటువంటి వినాయకుడిని ఛత్తీస్గఢ్ రాయ్పూర్ నుంచి తీసుకొచ్చారు. ఎట్లా వచ్చింది ఆలోచన, మీకు ఎట్లా వచ్చింది? మరి ఈ రోజుల్లో అన్ని పొల్యూషన్తో చాలా ఇబ్బంది ఉన్నది కాబట్టి పర్యావరణాన్ని కాపాడడానికి హైందవ సేనా సమితి అనే మా యొక్క కమిటీ ఇది 8వ వార్షికోత్సవం భాగంగా మరి బాల గణేశుని రూపంలో మరి అందరికీ దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి అక్కడ రాయ్పూర్ నుంచి మిలింద్ చక్రవర్తి అని ఆయన రూపకల్పన చేయడం జరిగింది. మరి దీన్ని అందరం కూడా చర్చించి నిర్ణయం తీసుకొని మరి మట్టి గణపతి పెడితే పర్యావరణాన్ని కాపాడినట్టు ఉంటుంది కనుక మరి దాని ఆలోచనతోని మరి అందరూ కూడా బాగుండాలని ఆ గణనాథుని కోరుకుంటారు కాబట్టి మరి అందులో భాగంగా ఈ యొక్క గణపతిని తీసుకురావడం జరిగింది. మరి అందరూ కూడా పెద్ద పెద్ద గణపతులు పెట్టడం జరుగుతున్నది. మరి మేము కూడా 15 ఫీట్ల గణపతి పెట్టడం జరిగింది. కానీ బాల గణపతి అనేది మాకు ఆలోచన రావడం వల్ల ఈ బాల గణపతి ముద్దుగా ఉన్నాడని చెప్పి చాలామంది చెప్పడంతో మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. ఎందు గురించి అంటే ఈ యొక్క సంవత్సరంకి ఒకసారి జరుపుకునే గణనాథుడి పూజా కార్యక్రమాలు మహిళా సోదరుమణులు కానీ మిగతా సోదరులు కానీ చాలామంది పొద్దున్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ ఆపి మరీ దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతున్నది. కాబట్టి ఈ గణనాథుడిది ఆశీర్వాదాలు కూడా అందరు ప్రజలపైన, యావత్ భారత ప్రజలపైన ఉండాలని చెప్పి హైందవ సేనా సమితి తరఫున మేము కోరుకోవడం జరుగుతున్నది. రెస్పాన్స్ అంటే యూనిక్గా ఉందండి. మట్టి వినాయకుడు ఇంత భారీ విగ్రహం పెట్టడం వల్ల యూనిక్గా కనిపిస్తుంది, అందరిని ఆకట్టుకుంటుంది. ఎక్కడెక్కడ నుంచి ఆర్మూర్ నుంచి, బోధన్ నుంచి, డిచ్పల్లి నుంచి, హైదరాబాద్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. అంటే నెక్స్ట్ టైం మాకు ఇప్పియండి గణేష్ అని, అంటే ఆర్డర్ ఎక్కడ, అడ్రస్ ఎక్కడ అని మనకు కాంటాక్ట్ అవుతారండి. మీరు ఛత్తీస్గఢ్ పోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నిజామాబాద్ చాలా గణపతులు పశ్చిమ బెంగాల్ కళాకారులు చేసిండ్రు. సో మీరు కొంత ప్రత్యేకంగా ఛత్తీస్గఢ్ వరకు వెళ్ళిండ్రు, రాయగఢ్ వరకు. ఎట్లా వచ్చింది అంటే ఆలోచన, మీ వేరియేషన్ ఎట్లా కావాలనుకున్నారు? అంటే వాస్తవానికి ఇక్కడ కలకత్తా కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ముంబై స్టైల్లో చేస్తారండి. లంబోదర స్టైల్లో చేసేది మాత్రం మనకు ప్రసిద్ధి చెందింది రాయ్పూరే. అంటే మనకు ఇన్స్టా రీల్స్లో లాస్ట్ టైం పెట్టారు ఈ గణపతి ఎక్కడ, రాయ్పూర్లో లేకే నగర్ అని అక్కడ పెట్టారు. అయితే అందులో నుంచి మనం ఇన్స్టా చూసి వాళ్ళని కాంటాక్ట్ అయినామండి. వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఆ మిలాన్ చక్రధారి అని తానోద్లో ఉంటాడు. వాళ్ళు కంప్లీట్గా మొత్తం ఆ ఊర్లో నియర్లీ ఒక 60 స్థానాల దగ్గర మొత్తం ఇవే ఉంటాయి పండాల్స్. వీళ్ళు గణపతి మట్టితోనే చేస్తారు. ఇక వాళ్ళని కాంటాక్ట్ అయితే వెళ్ళి ఈ గణేష్ బుక్ చేయడం జరిగింది. ఒక 4 months ముందు బుక్ చేసామండి. 4 months ముందు అందరం మన టీం సభ్యులందరూ వెళ్ళి బుక్ చేసి మళ్ళీ మిడిల్లో ఫాలో అప్ చేసి మళ్ళీ తీసుకొచ్చాం. మొదలుగా మనం ఇన్స్టాలో చూసాము, అంటే రాయ్పూర్లో ఎవరైతే పెట్టిర్రో వాళ్ళని చూసి అక్కడ అరే ఇది తెస్తే బాగుంటుంది కదా, ఎవరు పెట్టారు కదా అని చెప్పి వెళ్ళి ఆర్గనైజర్స్ తోటి జనవరి నుంచే డిస్కషన్ స్టార్ట్ అయింది ఆర్గనైజర్స్ తోటి. దాంతో డిస్కషన్ అయినాక వెళ్ళి మేలో వెళ్ళి బుక్ చేసాము. సార్ ఎట్లా యూనిక్ ఉంది, ఎట్లా అనిపిస్తుంది సార్? ఇక్కడ మన నిజామాబాద్లో టాప్ అంటే మా గణపతి అని అనిపిస్తుంది. అందరు కూడా ప్రజలు కూడా చాలా డిస్కస్ చేస్తున్నారు ఇక్కడ మన వినాయక్ నగర్లో చాలా బాగుందని. ముందుగా అంటే పర్యావరణ కలుషితం కాకుండా ఉండడానికే ఈ గణపతి కమిటీలో డిస్కస్ చేసినాము. చేసిన తర్వాత కమిటీ వాళ్ళు ఏమన్నారనంటే మట్టి గణపతి ప్రిఫర్ చేద్దామని అనుకున్నాం. దాంట్లో కొన్ని లిస్ట్ అవుట్ చేసుకున్నాం.
కోల్కతా, రాయ్పూర్, తర్వాత హైదరాబాద్లో కొందరు కళాకారులు ఉన్నారు నాగోల్ దగ్గర. అయితే దాంట్లో మనకి ముఖ్యంగా రాయ్పూర్ చాలా మెజార్టీ మంది ఒప్పుకున్నారు. దాని గురించి మనం రాయ్పూర్ నుంచి తెచ్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? తీసుకొచ్చిండ్రు, మీ ఆలోచనలను ఇంప్లిమెంట్ చేసిండ్రు, ఎట్లా అనిపిస్తుంది? ఇదైతే వండర్ఫుల్గా ఉంది. వండర్ఫుల్గా ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఫ్లోటింగ్ బాగా వస్తుంది. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. మేము పడ్డ శ్రమ సఫలీకృతమైందని అనుకుంటున్నాము. ఇట్లాంటి విగ్రహాన్ని గతంలో చూడలేదు, చాలా బాగుంది. ఇట్లా సెల్ఫీస్ దిగడానికి వస్తున్నాము, దీన్ని చూసి తరిస్తూనే ఉన్నటువంటి విషయాన్ని కూడా భక్తులు చెప్తున్నారు. సో ఇది ఓవరాల్ గా నిజామాబాద్ నగరంలోని బాలా గణేష్ సంబంధించినటువంటి అప్డేట్.